జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు ప్రముఖ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి దేశం కోసం చేసినటువంటి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడని కొనియాడారు. సత్యం అహింస మార్గంలో దేశాన్ని నడిపించి స్వాతంత్రాన్ని సాధించిన గొప్ప నేత అని ఆయన చెప్పారు. గాంధీజీ చూపినటువంటి మార్గంలో నడుస్తూ నేటి యువత తమ లక్ష్యాలను సాధించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరు గాంధీ మార్గాన్ని అనుసరించాలన్నారు కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాలలోని గాంధీ పార్క్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీ ఎంతో శ్రమించారని అన్నారు. అహింసా పద్ధతి ద్వారా ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. హిందూ ముస్లింలు 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి గంగా జమున తహజీబ్ అనేది ఒకటి ఉన్నది. ఆ పద్ధతిలో మనం చేసుకుంటాం. గంగా జమున ఎట్లయితే కలిసిపోతాం అందరం కలిసిపోతాం. ఇక్కడున్న సమాజంలో ఉన్న ఈ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఏ పౌరునికి తేడా లేదు, అందరు పౌరులు ఒకటే. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఆ రోజు నెహ్రూ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాసి సబ్మిట్ చేసే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అప్పచెప్పడం. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాసి ఇక్కడున్న భారతదేశంలో ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఎట్లా అడ్రస్ చేయాలి అంబేద్కర్ గారు ఆ రోజుల్లో 1948 నుంచి 50 వరకు దాదాపు 3600 సభలు పెట్టి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని రాజ్యాంగంలో ఏ హక్కులు పొందుపరిస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారనే ఒక నమ్మకంతో ఆ దినం పెట్టడం జరిగింది. నిలబడకు